ధనస్సు రాశి వారు జులై నెలలో ఏ నియమాలు పాటించాలి? ఏ పని చేసేటప్పుడు ఎంత జాగ్రత్త వహించాలి? ఎలాంటి ఫలితాలిస్తాయి? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇవన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. 2026వ సంవత్సరం 9వ రాశి ధనస్సు రాశి. జూలై నెల 7వ నెల. ఈ ధనస్సు రాశి ఎట్లా ఉందో చూద్దాం. ధనుర్మీనములకు గురువు అధిపతి. అయితే అర్ధాష్టమంలో శని పడ్డాడు, అష్టమంలో గురువు పడ్డాడు. ఇక చెప్పడానికి వీలేదు. ఏమిటంటే మరి కుడి చేయి పనిచేయటం లేదు, ఎడంకాలు పనిచేయటం లేదు. ఎట్లా ఉంటుందంటే రెండు కాళ్ళు బాగుంటే రెండు చేతులతో బిందె పెట్టుకెళ్తాం. ఒక కాలు బాగుండకపోతే 3 చేతులున్నా కూడా లాభంలే, ఇంటికి జాగ్రత్త. కాబట్టి ఈ రాశి పరిస్థితి చెప్పాలంటే చాలా బాగా లేదనే చెప్పాలి. కుజుడు బాగున్నాడు. ఈ కుజుడు వల్ల ఇల్లు కట్టుకుంటానే బాగుంది. బుధుడు వల్ల వ్యాపారం బాగుంది. శుక్రుడు వల్ల వివాహం బాగుంది. రాహు వల్ల మీకు వచ్చే డబ్బులు వస్తాయి. కానీ 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు శని, తర్వాత రవి, గురువు, కేతువు, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. సగం బాగున్నాయి, సగం బాగాలేరు. అయితే ఒకటే చెబుతున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఎక్కువ చెడునే చెబుతున్నాను అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చూడండి, ఇప్పుడు దేశంలో, ప్రపంచంలో ఈ సంవత్సరంలో ఎన్ని యుద్ధాలు జరిగినాయండి? ఎంత దేశం ఇబ్బంది పడిపోయిందండి. మరి దీనివల్ల ఎంత నష్టం జరిగిందండి? ఒక ఆయిల్ సప్లై తగ్గితే ప్రతి వస్తువు మీద ధర పెరుగుతుంది. విపరీతంగా ధరలు పెరిగి వచ్చే ఆదాయం మాత్రం పెరగలే, ధరలు మాత్రం బాగా పెరిగినాయి. దీనివల్ల అందరం ఇబ్బంది పడుతున్నాం. అందరం ఇబ్బంది పడటమే కాదు, యుద్ధం చేసుకున్న వాళ్ళ బాధ చెప్పే పనే లేదు. ఇక వాళ్ళు మొత్తం తగలబడి నాశనం అయిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల నుండి మనం బయటపడాలి అనేటట్లయితే ఎప్పుడు కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం తప్పనిసరిగా చూపించుకోవటమే కాక ఇష్టదైవాన్ని పూజించాలి. ఇష్టదైవం కంటే ఏం చెప్పారంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. జన్మనిచ్చిన తల్లి మొట్టమొదటిది, రెండోవాడు తండ్రి, తర్వాత నీకు విద్య చెప్పిన గురువు, తర్వాత దేవుడు. ఈ నలుగురిని ఎవరైతే మర్చిపోయినాడో మరి 4 కాళ్ళల్లో ఒక కాలు మీద లేని మంచం మీద పడుకొని ఏమన్నా నిద్రపోతావా? అట్లాగే మంచానికి 4 కాళ్ళు ఎట్లాగో తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్ళంతా కూడా మన్ని ఉద్ధరించేవాళ్ళు అనేది మాత్రం మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాశికి చెప్పాలంటే ఇల్లు కట్టుకుంటానికి, వ్యాపారం చేసుకుంటానికి, వివాహం చేసుకుంటానికి, మీరు ఎక్కడైనా ఇచ్చిన డబ్బులు రాకపోతే ఈ టైంలో మీ డబ్బులు మీకు రావటానికి అన్ని విధాలా బాగుంది. దీన్ని మీరు సరి చేసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే మీకు ఎంతైనా మంచిది. స్వస్తి.